స్థానాలేమో ఇష్టానికి ఉందబ్బా ఈడ హంపీలా. ఈడ ఊరికే టైం వేస్ట్ ఎలా అనే తల్లికి అట్లే ఆంజనేయ స్వామి కనిపించా. ఆంజనేయ స్వామి నమస్కారం వేసుకుని థ్యాంక్స్ అడింది కదా ఆ ప్లేస్ పౌర్ణమి షూటింగ్ అయిందే మీకు చూపిస్తా. భరత మేధమూల అని సాంగ్ వినింటారు మీరును. ఈడనప్ప ప్రభా షూటింగ్ ఏడేదా పౌర్ణమి పిక్చర్ షూటింగ్ చూసుకోండా. ఫుల్ ఎండ ఏం బేజారు చూసుకున్నదండ. వస్తే దీంట్లో రావాలా జనవరి అప్పుడు వస్తే వానలు పడుతూ ఉండొచ్చు నాకు తెలితే. సరే ఎక్కడికి వచ్చినాము అంటే క్యూన్ బాత్ ఎవరని స్నానం చేసే జాగా. ఆ కాలంలో స్విమ్మింగ్ పూల్ ఎట్లుందో మీకు చూపిస్తాను చూడండి. ఇదేనప్పా మన యువరాణి స్విమ్మింగ్ పూల్లో. చూడు ఎంతలా మంది స్వామి ఆడోళ్ళు గులుగులా అంటారు. కప్పుల్స్ వచ్చిండారు. యువరాణి బాత్లా వస్తుమా ఫోటోలు ఎత్తుకొని పోతుమా అని అనుకుంటే ఏం గురు ఇదంతా. అయ్యయ్య గాయస్ ఇప్పుడు మనం వచ్చిండేదే లాస్ట్ ప్లేస్. అదే 50 రూపాయల నోటు 50 రూపాయల నోట్లో ఉంటుంది చూడి ఆ జాగాకి వచ్చిందామప్ప. ఏడప్ప ఇది 50 రూపాయలు 50 ఉందారా జోబులా నీకు. ఈ జాగాకి మనం పోతా ఉండేది. పోయి ఒక 2 ఫోటోలు వేస్తాం. గాయస్ మనము బస్కి టికెట్ తీసుకోండమ్మా. ఈ బస్సులో పోవాలంట. గాయస్ మనము బస్ ఎక్కిండామప్ప. వచ్చేసామప్ప. దిగి చూసే తల్లికి బెజారైపోయా. ఏమరా ఇది గోపురం మనిషే. గైస్ ఇప్పుడు మీకు వివరంగా చూపిస్తుండేది ఏమంటే మనకి 50 రూపాయల నోటు. దాన్ని మీకు చూపిస్తాను. మీరు చూసిండే కింద కమెంట్ చేసాడంట. చూడకపోతే మీరు 50 రూపాయల నోట్ ఎత్తి చూడంట. దాంట్లో ఈ ఫోటో ఉంటుంది. ఏమరా ఇది మానలు చూపిస్తా ఉండవు అంటే ఈ మానికి 169 ఏంటంటప్పా. గైస్ హంపీలో అన్నీ ఓకేనప్పా. ఈడ సెక్యూరిటీలు కూర్చోంటారు కదా. సెక్యూరిటీలు వచ్చే వాళ్ళకి ఏం చెప్పాలా, బ్రో చెప్పులు ఇప్పేసి లోగాకపోండా అనలా. అంతా చెప్పులు షూలు అంతా వేసుకొని లోగాకపోయి ఫోటోలు అంతా ఎత్తుకుంటా ఉంటారే. వాళ్ళకి అట్లే మన స్టైల్లో చెప్పులు అంతా బయటిడి అంట హిందీలో చెప్తుంది. చెప్పలు నిక్కాలో భయ్యా అంటే ఇడిసిరే అట్లే ఒక పైనాపిల్ ఒకటి వేసుకొని మచా టైం అవుతుంది పదరా జాగా ఖాళీ చేస్తామని హంపీని ఇంకా స్ట్రైట్ గా హొస్పేట్కి వచ్చేస్తామా. పో ఇంకా మనకి బెంగళూరుకి డిలాక్స్ పడేలాగా సుతుందమ్మా. చూసమే సిక్లేదప్పా. మనం మేడకి వచ్చినామంటే హొస్పేట్కి వచ్చినామో ఇదే మనకి హంపీకి వచ్చి ఇదే సిటీ. మనం సిటీకి వచ్చినాము ఏమిటంటే బెంగళూరుకి బస్ ఎక్కడికి ఇంకా లేట్ అవుతుందంట. దానికి ఏమన్నా మెక్కిస్తామని చెప్పేసి ఓట్లు ఉడుకుతా ఉండము. అయినాపా తినిందే రైస్ బెంగళూరుకి వచ్చి చేరుకొని ఇస్తామప్పా. ఇంకా మెజెస్టిక్ రాలేదు. పోతానే ఉన్నాడు. అదో నార్మల్ బస్ ఎక్కి బెంగళూరు చేరుకొని ఇస్తే బెంగళూరుకి వచ్చే తల్లికి 10:30 అయిపోయా. అట్లే ఒసూరు బస్ ఎక్కి స్ట్రైట్ గా ఒసూరుకు పడిపోతుమే. ఒసూరు గాడి ఎడిసింటమా. గాడి ఎత్తుకొని స్ట్రైట్ గా ఊరికి వచ్చేసామప్ప. ఊరికి వచ్చే తల్లికి 1 గంట అయిపోయా. అంతేనప్ప హంపి ట్రిప్. ఇంకొక వీడియోలో చూస్తాము. బాయ్.